శాంతి. ఈరోజు మురళీ డేటు 1 ఫిబ్రవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇప్పటి వరకు ఏదైతే చదివారో అదంతా మర్చిపోండి. ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్ళిపోండి. అప్పుడే ఈ ఆత్మీయ చదువులో ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు, అంటే పాస్ అవ్వగలుగుతారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, దివ్య బుద్ధి లభించిన పిల్లల గుర్తులు ఏమిటి? సమాధానము, ఆ పిల్లలు ఈ పురాతన ప్రపంచాన్ని ఈ కళ్ళతో చూస్తున్నా సరే చూడకుండా ఉంటారు. ఈ పురాతన ప్రపంచం ఇప్పుడు సమాప్తమయ్యే ఉంది అని వారి బుద్ధిలో సదా ఉంటుంది. ఈ శరీరం కూడా పురాతనమైనది, అలాగే తమో ప్రధానమైనది. అలాగే ఆత్మ కూడా తమో ప్రధానమైపోయింది. కనుక వీటిపైన ప్రీతిని ఎందుకు ఉంచుకోవాలి? ఈ విధమైన దివ్య బుద్ధి గల పిల్లలతోనే తండ్రి మనస్సు కూడా లగ్నమవుతుంది. ఈ విధమైన పిల్లలే నిరంతరము స్మృతిలో ఉండగలరు, అలాగే సేవలో కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. ఓం శాంతి. అత్యంత మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. హద్దులోని సన్యాసులు ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు. ఎందుకంటే వారు బ్రహ్మతత్వంలో లీనమైపోతామని, అందువలన ఈ ప్రపంచంపైన ఆసక్తిని వదిలేయాలి అని భావిస్తూ ఉంటారు. ఈ విధమైన అభ్యాసమే వాళ్ళు నిరంతరం చేస్తూ ఉంటారు. వెళ్ళి ఏకాంతంలో ఉంటారు. వారు హఠయోగులు, తత్వజ్ఞానులు. బ్రహ్మంలో లీనమైపోతాము అని భావిస్తారు. అందుచేతనే ఆ మమత్వాన్ని, అంటే మమకారాన్ని తొలగించుకోవడం కొరకు ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు. వైరాగ్యం వచ్చేస్తుంది. అయితే తక్షణమే ఆ మమకారం అనేది నశించదు కదా. భార్య, పిల్లలు మొదలైన వారు గుర్తొస్తూ ఉంటారు. ఇక్కడైతే పిల్లలైన మీరు జ్ఞాన బుద్ధి ద్వారా సర్వస్వము మర్చిపోవలసి ఉంటుంది. ఏ వస్తువును త్వరగా మర్చిపోలేరు. ఇప్పుడు మీరు బేహద్దు సన్యాసం చేస్తారు. స్మృతి సన్యాసులకు కూడా ఉంటుంది, కానీ మేము బ్రహ్మతత్వంలో లీనమైపోతాము అని, అందువల్ల మేము దేహభ్రాంతిని ఉంచుకోరాదు అని బుద్ధి ద్వారా భావిస్తారు. కానీ అది హఠయోగ మార్గము. ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి బ్రహ్మములో లీనమైపోతాము అని భావిస్తారు. శాంతిధామంలోకి ఎలా వెళ్ళాలో వారికి తెలియదు. ఇప్పుడు మనము మన ఇంటికి వెళ్ళాలి అని మీకు తెలుసు. విదేశాల నుండి తిరిగి వచ్చినప్పుడు మేము వయా బొంబాయి వెళ్ళాలి అని భావిస్తారు కదా. అలాగే ఇప్పుడు పిల్లలైన మీకు కూడా దృఢ నిశ్చయం ఉంది. చాలామంది వీరి పవిత్రత బాగుంది, వీరి జ్ఞానం బాగుంది, ఈ సంస్థ బాగుంది అని అంటారు. మాతలు చాలా శ్రమ చేస్తారు. ఎందుకంటే అలసిపోని వారిగా ఇతరులకు అర్థం చేయిస్తారు. తమ తనువు, మనస్సు, ధనములను, సేవలు వినియోగిస్తారు. కనుక వారికి బాగుందని అనిపిస్తుంది. అయితే మేము కూడా ఈ విధమైన అభ్యాసం చెయ్యాలి అనే ఆలోచన మాత్రం అందరికీ రాదు. అతి కష్టం మీద చాలా తక్కువ మంది వెలువడతారు. తండ్రి కూడా చెప్తారు, 1,000,000 కొందరే మీ వద్దకు వస్తారు, వారిలో కూడా ఏ ఒక్కరో వెలువడతారు. ఇక ఈ పురాతన ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు అని మీకు తెలుసు. సాక్షాత్కారం జరిగినా జరగకపోయినా అనంతమైన తండ్రి వచ్చారు అని వివేకం చెప్తుంది. తండ్రి ఒక్కరేనని, వారే పారలౌకిక తండ్రి, జ్ఞాన సాగరులు అని మీకు తెలుసు. లౌకిక తండ్రిని ఎప్పుడు కూడా జ్ఞాన సాగరుడు అని అనలేరు. తండ్రియే వచ్చి పిల్లలైన మీకు తన పరిచయాన్ని ఇస్తారు.
అలాగే ఇప్పుడు ఈ పురాతన ప్రపంచం సమాప్తం అవ్వనున్నది అనే విషయం కూడా మీకు తెలుసు. మేము 84 జన్మల చక్రమును పూర్తి చేశాము. ఇప్పుడు తిరిగి సుఖధామానికి వయ్యా శాంతిధామం వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. శాంతిధామానికైతే తప్పకుండా వెళ్ళాల్సిందే. అక్కడి నుండి మళ్ళీ ఇక్కడికి రావాలి. మనుషులు ఈ విషయాల్లోనే చాలా తికమక చెంది ఉన్నారు. ఎవరైనా మరణిస్తే వైకుంఠానికి వెళ్ళారు అని భావిస్తారు. అయితే వైకుంఠం ఎక్కడ ఉంది? వైకుంఠం అనే ఈ పేరు భారతవాసీలకు మాత్రమే తెలుసు, ఇతర ధర్మాల వారికి తెలియదు. కేవలం పేరు విన్నారు, చిత్రాలను చూశారు, దేవతల మందిరాలు మొదలైన వాటిని చాలా చూశారు. ఉదాహరణకు ఈ దిల్వాడా మందిరం ఉంది. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించారు. ఇలా నిర్మిస్తూనే ఉంటారు. దేవీ దేవతలను వైష్ణవులు అని అంటారు. వారు విష్ణు వంశావళి వారు, పవిత్రమైన వారు, సత్యయుగాన్ని పావన ప్రపంచము అని అంటారు. ఇది పతిత ప్రపంచము. సత్యయుగ వైభవాలు మొదలైనవి ఇక్కడ ఉండవు. ఇక్కడ ధాన్యము మొదలైనవన్నీ తమో ప్రధానముగా అయిపోతాయి. ఇక్కడ రుచులు కూడా తమో ప్రధానం అయిపోయాయి. పిల్లలు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మేము సూబీ రసం త్రాగి వచ్చాము అని, అది ఎంతో రుచిగా ఉంది అని చెప్పేవారు. ఇక్కడ కూడా మీ చేతుల ద్వారా తయారు చేయబడిన భోజనం తిన్నప్పుడు అది చాలా రుచిగా ఉంది అని అంటారు. ఎందుకంటే మీరు మంచి రీతిలో తయారు చేస్తారు. అందుచేతనే అందరూ తృప్తిగా భుజిస్తారు. మీరు యోగంలో ఉండి తయారు చేస్తారు కనుక రుచిగా ఉంటుందని కాదు, ఇది కూడా ఒక అభ్యాసమే అవుతుంది. కొందరు భోజనాన్ని చాలా బాగా తయారు చేస్తారు. సత్యయుగంలో అయితే ప్రతి వస్తువు కూడా చాలా సత్వ ప్రధానంగా ఉంటుంది. అందువలన దానిలో చాలా శక్తి కూడా ఉంటుంది. ఇక్కడ తమో ప్రధానముగా ఉన్నందువలన శక్తి తక్కువైపోయింది. ఆ భోజనాన్ని భుజించడం వలన అనేక రోగాలు, దుఃఖాలు మొదలైనవి వస్తూ ఉంటాయి. దీని పేరే దుఃఖధామము. సుఖధామంలో అసలు దుఃఖము అనే మాటే ఉండదు. మనము ఎంతటి సుఖంలోనికి వెళ్తాము అంటే దానిని స్వర్గ సుఖము అని అంటారు. కేవలం మీరు పవిత్రముగా అవ్వాలి. అది కూడా ఈ ఒక్క జన్మ కొరకే. ఎప్పుడూ కూడా గతము గురించి ఆలోచన చెయ్యకండి. ఇప్పుడు మీరు పవిత్రముగా అవ్వండి. అసలు ఈ విషయాలు చెప్తున్నది ఎవరు అని ఒక్కసారి ఆలోచన చెయ్యండి. బేహద్దు తండ్రి పరిచయమును ఇవ్వవలసి ఉంటుంది. అనంతమైన తండ్రి ద్వారా సుఖవారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రి కూడా ఆ పారలౌకిక తండ్రినే కదా స్మృతి చేస్తారు. బుద్ధి పైకి పరంధామానికి వెళ్ళిపోతుంది. పిల్లలైన మీలో నిశ్చయ బుద్ధి కలిగి పక్కాగా ఉన్నవారికి లోపల ఇలా ఉంటుంది. ఏమని అంటే, ఈ ప్రపంచంలో మనం ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంటాము. ఈ శరీరం గవ్వతుల్యమైనది. ఆత్మ కూడా గవ్వవలే అయిపోయింది. ఇలా ఆలోచించడాన్నే వైరాగ్యము అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు డ్రామాను గురించి తెలుసుకున్నారు. భక్తి మార్గపు పాత్ర అయితే నడవలసిందే. అందరూ భక్తిలో ఉన్నారు. అందువలన అసహించుకోవలసిన అవసరమే లేదు. సన్యాసులైతే ఆ విధంగా అసహించుకునేలాగా చేస్తారు. ఇంటిలో అందరూ దుఃఖితులైపోతారు. వారు వెళ్ళిపోయి తమను తాము కొద్దిగా సుఖవంతం చేసుకుంటారు. కానీ తిరిగి ముక్తిలోకి అయితే ఎవ్వరూ వెళ్ళలేరు. ఎంతవరకు ఎవరెవరు వచ్చారో వారెవ్వరూ తిరిగి వెళ్ళలేదు. అందరూ ఇక్కడే ఉన్నారు. ఒక్కరు కూడా నిర్వాణధామము లేదా బ్రహ్మతత్వములోకి వెళ్ళలేదు. ఫలానా వారు బ్రహ్మంలో లీనమైపోయారు అని వారు భావిస్తారు. ఇదంతా భక్తి మార్గంలోని శాస్త్రాలలో ఉంది.
తండ్రి చెప్తున్నారు, ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ కూడా భక్తి మార్గానికి చెందినవి. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానం లభిస్తూ ఉంది. అందువలన మీరు ఏ ఇతర పుస్తకాలు మొదలైనవి చదవలసిన అవసరం లేదు. కానీ కొందరిలో నవలలు మొదలైనవి చదివే అలవాటు ఉంటుంది. వారిలో పూర్తి జ్ఞానం ఉండదు. అటువంటి వారిని కుక్కడు జ్ఞానులు అని అంటారు. అంటే ఇతరులను మేలుకొలుపుతూ స్వయం అజ్ఞాన నిద్రలో నిద్రించే వారిని కుక్కడు జ్ఞానులు అని అంటారు. రాత్రి నవల చదివి నిద్రిస్తే వారి గతి ఎలా ఉంటుంది? ఇక్కడైతే ఇంతవరకు ఏదైతే చదివారో అదంతా మర్చిపోండి అని బాబా అంటున్నారు. ఈ ఆత్మిక చదువులో నిమగ్నం అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. ఇక్కడైతే భగవంతుడు చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారా మీరు 21 జన్మల కొరకు దేవతలుగా అవుతారు. ఇక మిగిలింది ఏవేవి చదివి ఉన్నారో వాటన్నిటినీ మరిచిపోవలసి ఉంటుంది. ఒక్కసారిగా బాల్యములోకి వెళ్ళిపోండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. భలే ఈ కళ్ళతో చూస్తున్నా చూడకుండా ఉండండి. మీకు దివ్య దృష్టి, దివ్య బుద్ధి లభించాయి. కనుక ఇదంతా పురాతన ప్రపంచము అని, ఇది సమాప్తం అవ్వనున్నది అని భావిస్తారు. వీరందరూ శ్మశాన వాసులే. వారిపైన మనసును ఎందుకు ఉంచాలి? ఇప్పుడు స్వర్గవాసులుగా అవ్వాలి. ఇప్పుడు మీరు శ్మశానము మరియు స్వర్గము ఈ రెండింటి మధ్యలో కూర్చున్నారు అని బాబా అంటున్నారు. ఇప్పుడు స్వర్గం తయారవుతూ ఉంది. ప్రస్తుతం పురాతన ప్రపంచంలోనే కూర్చుని ఉన్న మధ్యలో బుద్ధి యోగం అక్కడికి వెళ్ళిపోతుంది. మీరు కొత్త ప్రపంచం కొరకే పురుషార్థం చేస్తున్నారు. పురుషోత్తములుగా అయ్యేందుకు ఇప్పుడు మధ్యలో కూర్చుని ఉన్నారు. ఈ పురుషోత్తమ సంగమ యుగం గురించి ఎవ్వరికీ తెలియదు. పురుషోత్తమ మాసము, పురుషోత్తమ సంవత్సరముల అర్థం కూడా తెలియదు. పురుషోత్తమ సంగమ యుగానికి చాలా తక్కువ సమయమే లభించింది. యూనివర్సిటీలోకి ఆలస్యముగా వచ్చినట్లయితే చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. స్మృతి చాలా కష్టం మీద నిలుస్తుంది. మాయా విఘ్నాలు కలిగిస్తూనే ఉంటుంది. ఈ పురాతన ప్రపంచం సమాప్తం అవ్వనున్నది అని తండ్రి మనకు అర్థం చేస్తున్నారు. తండ్రి భలే ఇక్కడ కూర్చుని చూస్తున్నా ఇదంతా సమాప్తం అవ్వనున్నది అని, ఏమీ కూడా మిగలదు అని వారి బుద్ధిలో అయితే ఉంటుంది. ఈ పురాతన ప్రపంచం పైన వైరాగ్యం కలగాలి. శరీరధారులందరూ పాతవారే. శరీరం చాలా పాతిదిగా తమో ప్రధానముగా అయిపోయింది. కనుక ఆత్మ కూడా తమో ప్రధానమైనదే. అటువంటి దానిని మనం చూసి ఏం చెయ్యాలి? ఇక్కడ ఉన్నది ఏది కూడా ఉండదు. కనుక ఈ ప్రపంచం పట్ల ప్రీతి ఉండదు. పిల్లలలో కూడా ఎవరు మంచి రీతిలో తండ్రిని స్మృతి చేస్తారో మరియు బాగా సేవ చేస్తారో వారి పట్లనే తండ్రికి హృదయపూర్వకమైనటువంటి ప్రీతి కలుగుతుంది. కానీ అందరూ పిల్లలే కదా. కానీ లెక్కలేనంత మంది పిల్లలు ఉన్నారు. అందరూ చూడరు కూడా. ప్రజాపిత బ్రహ్మ గురించి అయితే తెలియనే తెలియదు. ప్రజాపిత బ్రహ్మ యొక్క పేరును విన్నారే కానీ వారి నుండి ఏమి లభిస్తుందో ఏమాత్రం తెలియదు. బ్రహ్మ మందిరంలో అయితే బ్రహ్మను చాలా పెద్ద గడ్డము ఉన్నవారిగా చూపించారు. కానీ అతన్ని ఎవ్వరూ స్మృతి చెయ్యరు. ఎందుకంటే అతడి నుండి ఆస్తి లభించదు. ఆత్మలకు వారసత్వము ఒకటేమో లౌకిక తండ్రి నుండి, రెండవది పారలౌకిక తండ్రి నుండి లభిస్తుంది. ప్రజాపిత బ్రహ్మను గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది అద్భుతం. తండ్రి అయి ఉండి ఆస్తిని ఇవ్వడం లేదు అంటే అతడు అలౌకిక తండ్రి అయినట్లే కదా. ఆస్తి హద్దు మరియు బేహద్దు అని 2 రకాలుగా ఉంటుంది. వాటి మధ్యలో ఏ ఆస్తి ఉండదు. భలే ప్రజాపిత అని అంటారు కానీ ఆస్తి లభించదు.
ఈ అలౌకిక తండ్రికి కూడా పారలౌకిక తండ్రి నుండే ఆస్తి లభిస్తుంది అన్నప్పుడు ఇక అతడు మాత్రం ఎలా ఇస్తాడు? ఆ పారలౌకిక తండ్రి ఇతని ద్వారా ఇస్తారు. ఎందుకంటే ఇతడు రథము కదా. ఇతనిని ఎందుకు స్మృతి చెయ్యాలి? స్వయం ఇతడు కూడా ఆ పారలౌకిక తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. బీకేలు ఈ బ్రహ్మనే పరమాత్మగా భావిస్తున్నారు అని ప్రజలందరూ అనుకుంటారు. అయితే మనకు బ్రహ్మ నుండి మాత్రం ఆస్తి లభించజాలదు. వారసత్వం అంతా శివ్ బాబా నుండి మాత్రమే లభిస్తుంది. ఇతడు మధ్యవర్తి. ఇతను కూడా మన వంటి విద్యార్థియే. ఇందులో అస్సలు భయపడే విషయమేమీ లేదు. ఈ సమయంలో ఈ ప్రపంచమంతా తమో ప్రధానముగా ఉంది. మీరు యోగ బలము ద్వారా సత్తో ప్రధానముగా అవ్వాలి అని తండ్రి చెప్తున్నారు. లౌకిక తండ్రి నుండి హద్దులోని ఆస్తి లభిస్తుంది. ఇప్పుడు మీరు మీ బుద్ధిని బేహద్దులో జోడించాలి. ఒక్క తండ్రి నుండి తప్ప ఇంకెవ్వరి నుండి ఏమీ లభించదు. భలే దేవతలైనా సరే వారి నుండి కూడా మీకు ఏమీ లభించదు. ఈ సమయంలో అందరూ తమో ప్రధానముగా ఉన్నారు. లౌకిక తండ్రి నుండి అయితే వారసత్వం తప్పకుండా లభిస్తుంది. అది హద్దులోనిది. ఈ లక్ష్మీనారాయణల నుండి మీరు ఏం కోరుకుంటారు? వీరు అమరులు అని, ఎప్పటికీ మరణించరు అని, ఎప్పుడూ తమో ప్రధానముగా అవ్వరు అని జనులు భావిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే సతో ప్రధానముగా ఉండేవారో వారే కదా మళ్ళీ తమో ప్రధానంలోకి వచ్చేస్తారు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. శ్రీకృష్ణుణ్ణి లక్ష్మీనారాయణల కంటే ఉన్నతమైన వారిగా భావిస్తారు. ఎందుకంటే లక్ష్మీనారాయణలు వివాహం చేసుకున్నారు. కృష్ణుడు జన్మతః పవిత్రము. అందువల్లనే కృష్ణునికి చాలా మహిమ ఉంది. కృష్ణుణ్ణి ఊయల్లో ఊగుతున్నట్లు చూపిస్తారు. అలాగే జయంతి కూడా కృష్ణునికే జరుపుతారు. లక్ష్మీనారాయణల జయంతి ఎందుకు జరపరు? జ్ఞానము లేని కారణముగా కృష్ణుణ్ణి ద్వాపర యుగములోకి తీసుకుని వెళ్ళిపోయారు. గీతా జ్ఞానాన్ని ద్వాపర యుగములు ఇచ్చారు అని అంటారు. ఎవరికైనా అర్థం చేయించడం ఎంత కష్టం. జ్ఞానం అనేది పరంపరంగా నడుస్తూ వస్తుంది అని మనుషులు అంటారు. కానీ పరంపర అనగా ఎప్పటి నుండి, ఇది మాత్రం ఎవరికీ తెలియదు. పూజ ఎప్పటి నుండి ప్రారంభమైందో కూడా వారికి తెలియదు. అందుకే రచయిత మరియు సృష్టి ఆది మధ్య అంత్యముల గురించి మాకు తెలియదు అని అంటారు. కల్పము ఆయుష్ లక్షల సంవత్సరాలు అనడంతో పరంపర అని అనేస్తారు. తిథి తారీఖులు ఏమీ తెలియదు. లక్ష్మీనారాయణల జన్మదినం కూడా జరుపుకోరు. దీనినే అజ్ఞాన అంధకారము అని అంటారు. మీలో కూడా కొందరికి విషయాల గురించి అంత యథార్థముగా తెలియదు. అందువలనే మహారథి, అశ్వారూఢులు, కాలినడకన వారు అని అంటారు. ఏనుగును మొసలి తిన్నట్లుగా చూపుతారు. మొసలి చాలా పెద్దగా ఉంటుంది, ఒక్కసారిగా మింగేస్తుంది. సర్పము కప్పలను మింగేసినట్లు మింగేస్తుంది. భగవంతుణ్ణి తోటమాలి, తోట యజమాని, నావికుడు అని ఎందుకంటారు? ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి వచ్చి మనందరినీ ఈ విషయ సాగరం నుండి ఆవలి తీరానికి తీసుకుని వెళ్తున్నారు. అందుకే నా నావను తీరానికి చేర్చు ప్రభు అని అంటారు. మనం ఎలా ఆవలికి వెళ్తూ ఉన్నామో మీకు కూడా ఇప్పుడే తెలిసింది. బాబా మనల్ని క్షీరసాగరంలోకి తీసుకుని వెళ్తున్నారు. అక్కడ దుఃఖము, నొప్పి ఇటువంటి మాటలే ఉండవు. మీరు విని ఇతరులకు కూడా చెప్తారు. నావను తీరానికి చేర్చు నావికుడు చెప్తున్నారు. ఓ పిల్లల్లారా, ఇప్పుడు మీరందరూ కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు మొదట క్షీరసాగరంలో ఉండేవారు, ఇప్పుడు విషయ సాగరంలోకి వచ్చేసారు. మొదట మీరు దేవతలుగా ఉండేవారు, స్వర్గము వండర్ ఆఫ్ వరల్డ్.
ప్రపంచమంతటిలో ఆత్మిక అద్భుతము స్వర్గము. పేరు వింటేనే చాలు చాలా సంతోషం కలుగుతుంది. మీరు స్వర్గంలో ఉంటారు. ఈ ప్రపంచంలో 7 అద్భుతాలను చూపిస్తారు. అలాగే తాజ్మహల్ ఏదైతే ఉందో దాన్ని కూడా చాలా అద్భుతము అని చెప్తారు. అయితే అందులో ఏమైనా నివసించగలరా? మీరు వండర్ ఆఫ్ వరల్డ్కు యజమానులుగా అవుతారు. మీరు నివసించేందుకు తండ్రి ఎంత అద్భుతమైన వైకుంఠాన్ని తయారు చేశారు. 21 జన్మల కొరకు మీరు పదమాపతులుగా అవుతారు. పిల్లలని మీకు చాలా సంతోషం ఉండాలి. మనము ఆ తీరానికి వెళ్తున్నాము. పిల్లలైన మీరు అనేక సార్లు స్వర్గంలోకి వెళ్ళి ఉంటారు కదా. మీరు ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటారు. అయితే మీరు ఇప్పుడు కొత్త ప్రపంచంలో మొట్టమొదట వచ్చేందుకు పురుషార్థం చేయాలి. పాత ఇంటిలోకి వెళ్ళేందుకు మనసు రాదు. పురుషార్థం చేసి కొత్త ప్రపంచంలోకి వెళ్ళండి అని బాబా పిల్లలని ఉత్సాహపరుస్తూనే ఉంటారు. బాబా మనల్ని వండర్ ఆఫ్ వరల్డ్కు యజమానులుగా తయారు చేస్తారు. మరి ఇటువంటి తండ్రిని మనం ఎందుకు స్మృతి చేయకూడదు? చాలా శ్రమపడాలి. ఇతన్ని చూస్తున్నా చూడరాదు. అంటే బ్రహ్మబాబాను చూస్తున్నా చూడకండి. బుద్ధి ద్వారా ఒక్క శివబాబాను మాత్రమే చూడాలి. తండ్రి చెప్తున్నారు, నేను భలే చూస్తాను, కానీ నేను కొద్ది రోజుల యాత్రికుడును మాత్రమే అనే జ్ఞానం నాలో ఉంది. అలాగే మీరు కూడా ఇక్కడ పాత్రను అభినయించేందుకు వచ్చారు కనుక ఈ పాత ప్రపంచము నుండి పూర్తిగా మమత్వమును తొలగించి వెయ్యండి అని బాబా చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మిక చదువులో సదా బిజీగానే ఉండాలి. ఎప్పుడూ కూడా నవలలు మొదలైనవి చదివే చెడ్డ అలవాటు అయితే చేసుకోకూడదు. ఎంతవరకు చదివినదంతా మర్చిపోయి తండ్రిని స్మృతి చేయాలి. సెకండ్ పాయింట్, ఈ పాత ప్రపంచంలో స్వయాన్ని ఒక అతిథిగా భావిస్తూ ఉండాలి. దీనిపైన కొంచెం కూడా ప్రీతి అనేది ఉండకూడదు. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి. ఈరోజు వరదానము, ధైర్యము మరియు ఉమంగ ఉత్సాహాలు అనే రెక్కలతో ఎగిరే కళలో ఎగిరే తీవ్ర పురుషార్థి భవ. ఎగిరే కళకు 2 రెక్కలున్నాయి, ధైర్యము మరియు ఉమంగ ఉత్సాహము. ఏ కార్యములో అయినా సఫలతను ప్రాప్తి చేసుకోవాలి అంటే ధైర్యము ఉండాలి, అలాగే ఉమంగ ఉత్సాహాలు కూడా చాలా అవసరం. ఎక్కడైతే ఉమంగ ఉత్సాహాలు అనేవి లేవో అక్కడ తప్పకుండా అలసటే ఉంటుంది. అలసిపోయిన వారు ఎప్పుడూ కూడా సఫలతను పొందుకోలేరు. వర్తమాన సమయం అనుసారముగా ఎగిరే కళ లేకుండా గమ్యానికి చేరుకోలేరు. ఎందుకంటే పురుషార్థం ఒక జన్మదే, కానీ ప్రాప్తి కేవలం 21 జన్మల వరకే కాదు, పూర్తి కల్పానికంతా ఉంటుంది. కనుక ఈ సమయం యొక్క గుర్తింపు స్మృతిలో ఉన్నప్పుడు పురుషార్థము స్వతహాగానే తీవ్ర వేగంతో జరుగుతుంది. స్లోగన్, అందరి మనోకామనలను పూర్తి చేసేవారే కామధేనువులు. అచ్చా, ఓం శాంతి.